కార్తీక పౌర్ణమి అనగానే మనందరికీ అరుణాచలంలోని అరుణగిరి కొండ మీద వెలుగుతున్నటువంటి కార్తీక దీపం మన మదిలో కనిపిస్తుంది. ఈ పర్వదినాన ఒకరోజు అరుణాచలంలో ఉన్నటువంటి భగవాన్ రమణ మహర్షి జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఈ సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. దక్షిణామూర్తి వలె భక్తులందరి నడుమ మహర్షి సుఖాసీనులై కూర్చుని ఉన్నారు. అరుణగిరి మీద నుండి ఒక కోతి చాలా కోతులని తనతో పాటు వెంటబెట్టుకొని మహర్షి సన్నిధికి వచ్చింది. భక్తులందరూ చూస్తూ ఉండగానే ఆ కోతి మహర్షి వద్దకు వెళ్ళి మహర్షి వడిలో చక్కగా కూర్చొని మహర్షిని గట్టిగా కౌగిలించుకొని పళ్ళు ఇకిలించింది. ఏదో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది ఆ సన్నివేశం. అక్కడ దాదాపుగా 100 కోతుల వరకు ఉన్నాయి. అక్కడ ఉన్న భక్తులు, భగవాన్, ఆ కోతి తమతో ఏమి మాట్లాడింది అని భక్తులు అడిగారు. మహర్షి ఇలా సెలవిచ్చారు. ఈరోజే తక్కిన కోతులు తనని రాజుగా చేశాయని, ఆ గోడ మీద కూర్చున్న కోతుల వంక చూపించి, అది నా పట్టమహిషి, దాని పక్కన ఉన్నది రెండవ రాణి, ఆ కూర్చున్నవాడు సైన్యాధిపతి, తక్కిన వారు సైన్యమని ఆ కోతి రమణుడితో ముచ్చటించిందని భగవాన్ రమణ మహర్షి తన భక్తులతో చెప్తున్నారు. మహర్షి తన ఒడిలో ఉన్న కోతిరాజు తల నిమురుతూ అసలు కథ ఇలా చెప్పారు. నేను అరుణగిరి విరూపాక్ష గుహలో ఉండగా ఈ కోతి చాలా చిన్న పిల్ల. తక్కిన కోతులు దీనిని బాగా కరిచి వదిలి వెళ్ళిపోయాయి. కరిచిన గాయాలతో కుంటుకుంటూ వచ్చి నా దగ్గర పడిపోయింది. దీని గాయాలు నయం చేశాను. అంతవరకు నా వద్దనే ఉన్నది. అప్పుడే అనుకున్నాను, తర్వాత ఎప్పుడో ఒకరోజు ఇది కోతులకు రాజు కలదు అని. సాధారణంగా మనిషిని తాకిన కోతిని తక్కిన కోతులు తమ గుంపులో కలుపుకోవు. ఆ కుంటి కోతి ఈరోజు రాజు అయ్యారు. ఈ సంతోష విషయాన్ని చెప్పడానికి అందరితో కలిసి వచ్చారు ఆ మర్కటరాజు. అంతే అని ఎంచక్క భగవాన్ జరిగిన సన్నివేశాన్ని తన భక్తులతో చాలా సాదాసీదాగా చెప్పి వెళ్ళిపోయారు. ఈ సంఘటన వింటే ఎవరి కృపా కటాక్షం తమ మీద పడినంత మాత్రాన్నే ఇహలోకంలోనూ పరలోకంలోనూ గొప్ప వరాలు మనపై ఉంటాయో, ఎవరి కృపా కటాక్షాలు పడినంత మాత్రాన్నే మన జీవితాలు ధన్యమవుతాయో ఈ మరకటరాజు కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ మీ అందరికీ ఒకసారి కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వస్తి.